మణికంఠ చాలా స్మార్ట్. హౌస్ అంతా తనని కార్నర్ చేస్తున్నారని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడనమాట. ఫస్ట్ గేమ్ స్టార్ట్ అయ్యే ముందు సీతని, నైనికని వీళ్ళని అడుగుతారు. నా పప్పి తీసుకురండి, నా పప్పి తీసుకురండి. వాళ్ళు మేము తేమంటారు. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు తెచ్చుకోవాలనుకుంటారు. అసలు యాక్చువల్‌గా నిజంగా మణికంఠకి ఎవరు క్లోజ్ అక్కడ? ఆదిత్య, నబీల్. పోయి వాళ్ళని కదా అడగాలి. వాళ్ళని అడగలేదు. తను తెలివిగా కావాలని సీత వాళ్ళని అడుగుతున్నాడనమాట. ఓకే. అదయిపోయింది. అదయిపోయిన తర్వాత ఒక్కసారి యష్మి, మణికంఠ అక్కడ ఉంటారు. పృథ్వీ వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకటి తీయాలనమాట. మణికంఠని తీసేస్తాడు. అప్పుడు ఏమంటాడో తెలుసా? వెంటనే మణికంఠ ఈ హౌస్ అంతా నాకు అగైన్స్ట్ అంటాడు. హౌస్ అంతా ఎందుకు అంటావని సీత ఆర్గ్యూ చేస్తదనమాట. నీకు మొన్నంతా మేము సపోర్ట్ చేశామంటే, అవును మరి నేను అలాగే అనుకుంటా. నన్ను ఆ చీఫ్ నన్ను ఆ క్లాను దగ్గరికి రానిట్లా, ఈ క్లాను దగ్గరికి రానిట్లా, నేను నువ్వు చీఫ్ చేస్తావని నీ టీమ్‌కొచ్చాను. నిన్ను చూజ్ చేసుకున్నాను. అయినా మీరు నాకు సపోర్ట్ చేయలేదు. నాకు నా పప్పిని మీరు తేలేదు అనేసి ఇంక స్టార్ట్ చేశాడు. నిజంగా హౌస్ మొత్తానికి అర్థమైంది. మణికంఠ హౌస్ తనని కార్నర్ చేస్తున్నట్టు ప్రొజెక్ట్ చేయాలని. అందుకే సీత గట్టిగా ఆర్గ్యూ చేసింది. మళ్ళీ తర్వాత మణికంఠ ఏడుస్తున్నాడనమాట. ఓకే. ఇంక అందరికి అర్థమైపోయింది అనేసి.